బజార్కి వెళ్తారా? అరే మీకేం కావాలో నేను తెచ్చిస్తాను సార్, మీరు వెళ్ళండి వెళ్ళండి. నాకు కావాల్సింది మేమే జాయింట్ గా తెచ్చుకుంటాం రావా. ఏమిటో అలా నిలబడి చూస్తావు? రా వెళ్ళాలి, ఆలస్యమవుతోంది. సార్ వంటింట్లో పని ఉందని అమ్మాయి గారు చెప్పారండి. మరి డోంట్ వరీ, అమ్మాయి గారికి అబ్బాయి గారు తర్వాత వచ్చి చెప్తారు కానీ నువ్వు వచ్చి కారు స్టార్ట్ చేయి. పోనీ మీ కారు తోట వస్తే నేను పెట్టుకున్నది ఎందుకో దేని తోలుకోవడానిక? రా. తిరిగి రావడం ఎంతసేపు పడుతుంది సార్? ఓ సంవత్సరం పడుతుంది. ఏమిటో అర్థం లేని ప్రశ్న. 4-5 గంటలు పడుతుంది. రా. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖీ, మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే, నా హృదయంలో నిదురించే చెలి. నీకు పియానో వాయించడం వచ్చా? వాయించడానికి ప్రయత్నం చేస్తున్నాను. జరగండి, ఇద్దరం కలిసి వాయిద్దాం. థ్యాంక్ యూ. లైక్ టు హ్యావ్ ఇట్. ఏమిటది? విస్కీ. ఐమ్ సారీ, నాకు అలవాట్లేదు. మీరు తాగండి, నాకే అభ్యంతరం లేదు. ఏమిటి కంపెనీ లేకుండా? కంపెనీ ఇక్కడ మీకు ఓ పని చేద్దాం. మా ఇంటికి వెళ్ళి నేను కూల్ డ్రింక్ తెచ్చుకుంటాను, అంతవరకు మీరు తాగకూడదు. నేను వచ్చిన తర్వాత మన ఇద్దరం కలిసి తాగుదాం, కలిసి పియానో వాయిద్దాం, కలిసి భోజనం చేద్దాం. ఓకే? ముందు కలిసి తాగటం, తరువాత కలిసి పియానో వాయించటం, ఆ తరువాత కలిసి భోజనం చేయటం, ఆ తరువాత కొంపదీసి ఈ విషయం విజయవాడలో తెలిస్తే నా పరువేం కాను. నా ఫ్యామిలీకి నా ఫేస్ ఎలా చూపించడం. పైగా ఈ యాదగిరి గారిని కుదిర్చింది మా అబ్బాయి. వీడు గాని వెళ్ళి వాడికి పోదడు కదా. అవును రాజాబాబు, ఏదో పెద్ద మనుషులు కదా వీళ్ళతో డ్రైవర్ గా వచ్చాను. ఈ ముగ్గురే దగులు బాజీలు. అందులోనూ మీ నాన్నున్నాడే ఏ క్లాస్ దొంగ ముండా కొడుకు. ఇక హోటల్లో పాటలు పాడే చిలకోడు ఉంది, దానికి మీ నాన్నలైన కొడుతాడు. నేను ఎలా చెప్తాను స్వామి, అంతస్తులోనూ వయసులో పెద్దవాడు, ఆ బుద్ధి వాళ్ళకు ఉండాలి. ఇదిగో నువ్వు మాత్రం ఈ విషయం మెంబర్ తప్పకుండా చెప్పేయి. లేదు, ఈ గొడవ గనక దానికి తెలిసిందంటే ఇల్లు పీకి పందిరిస్తుంది. 10 మందిలోనూ నా ముఖాన పేడ నీళ్ళు జరుగుతుంది. అయినా నా చాదస్తం గాని ఇక్కడ వైజాగ్ లో నేను ఏదో చేస్తే ఎక్కడో తీర్థయాత్రలో నా ప్రేమకానికి ఎలా తెలుస్తుంది. అమ్మా అమ్మా, నువ్వు ఇక్కడ గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూ అమాయకంగా పూజ చేసుకున్నావు. అక్కడ నాన్నగారు అంతగా తెగించారు తెలుసా? ఎక్కడా? వైజాగ్ వెళ్ళారు కదా, అక్కడేం చేస్తున్నారా? చచ్చా, నా నోటితో చెప్పలేనమ్మా. ఇంత వయసు వచ్చాయినా నో నో ఐ కాంట్ టెల్. ఇట్స్ రియల్లీ షేమ్ఫుల్ టు మీ. ఒరేయ్, తెలుగులో చెప్తావరా? ఆయనకి ఏమైందిరా? ఏమైందా? తిమ్మిరు ఎక్కువైంది. అక్కడెవరో డాన్స్ చేసే పిల్లల్ని పట్టుకుని మందు కొడుతూ కుప్పిగా తెలిస్తున్నాడు. ఏమిటి నువ్వు నిజంగానే చూపుతూ వచ్చేసావా? ఏమైనా మాట వినవే, నా చూపు తింటవే. తీర్థయాత్రలకి పంపించి నా మాట కాస్త వినవే. నేను నీకు భర్తను పూజించాలి కానీ ఇట్లా దొడ్లు ఉడిచే చూపుడుతో కొట్టకూడదు. భర్త అంటే దేవుడితో సమానమే. మీరు దేవుడా? ఎంత వయసు వచ్చినా కూడా కుర్రాడిలాగా అమ్మాయిల వెంట తిరిగే మీరు దేవుడా? లేదే, అమ్మాయిల మాటంతా వచ్చే అబద్ధమే. కాదంటీ, నిజమే. మీ ఇంటి బాల్కనీలోంచి గుట్ల గూట్ల నా వైపు చూస్తూ ఉండేవాడు. ఇంకో 2 తగలివ్వండి. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? అవునాంటీ, ఒక రోజు మీరు ఇంట్లో లేనప్పుడు మీ ఇంటికి వస్తే నా చేయి పట్టి లాగి రా, కూర్చో, టీ తాగు అని ఏమేమో వాగాడు. అదంతా ఉట్టిదేనే. ఆ అమ్మాయి ఇంటికి వస్తే మర్యాద కాస్త టీ తాగమ్మా అన్నాను, అంతే. టీ తాగమంటారా? ఇప్పుడు నేను మిమ్మల్ని తాగిస్తాను 7 చెరువుల నీళ్లు. అంతే కదమ్మగారు.
నీకు తెలియదు గాని ఎప్పుడు నాకేసి ఆకలి చూపులు చూసేవాడు. అయ్యో రామా, నిన్ను కూడానా? అంతేకాదమ్మ గారు, పైగా కళ్ళజోడు మార్చి గుంట నక్కలా చూసేవాడు. ఎప్పుడైనా మీద పడి మానభంగం చేస్తాడేమోనని భయపడి చచ్చేదాన్ని అనుకోండి. హాయ్. అరే చౌదరి గారు, ఏం జరిగిందండి అలా ఉన్నారు? అదేమిటండి, ఎవరో చితక పడేస్తున్నట్టుగా భయపడితే అలా పోదిచ్చారు? నన్ను చూస్తుంటే చీపురు కట్టతో దెబ్బలు తిన్న వాళ్ళ కనిపిస్తున్నానా? సరిగ్గా అలాగే ఉన్నారు. కమాన్ కమాన్. చౌదరి గారు, ఒక్క కుక్కలో మొత్తం గ్లాస్ తాగేసి చూద్దాం. ఒక్క కుక్కలోనా? కమాన్. ఓకే. పియానో వేద్దామా? నో, ఇంకొక రౌండ్ వేయండి, బాగా హుషారుగా ఉంటుంది. మై గాడ్, ఇంకో రౌండ్. ఆ తర్వాత పియానో వేద్దాం. కమా కమా. Little more. Cheers. Hooray! Yep. Come on, music. Music. Yeah, come on. Hey. No, no, no. నేను వాయిస్తాను, నువ్వు పాడు. అబ్బే బోర్, నాకు మూడ్ లేదు. మరి ఏం చేద్దాం?